హనుమకొండను వణికించిన గోపాల్పూర్ ఓర చెరువు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. గత ఏడాది అక్టోబర్ 29న మోంతా తుఫాన్ దాటికి చెరువు కట్ట తెగి వందలాది ఇళ్ల నీట మునిగిన ఘటనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎమ్మెల్యే నాగరాజును కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో హనుమకొండకు ముప్పు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి వేణు టు ఫేస్. ముంపుకు ప్రధాన కారణంగా నిలిచిన గోపాలపూర్ ఊర చెరువు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ప్రస్తుతం అనుమతులు ఇప్పించిన పరిస్థితి. ఇక నాగరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి రిటైనింగ్ వాల్ దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉంది, చాలా మంది వేల మంది నిరాశ్రైన పరిస్థితి. సో ఏంటి ఎప్పుడో పూర్తి చేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ గోపాల్పూర్ చెరువు కింద ఏదైతే ఊర చెరువు ఉందో దానిపైన ఏదైతే వివేక్ నగర్ కాలనీ, అమరావతి కాలనీ, తర్వాత ప్రగతి నగర్ కాలనీ, సమ్మాయి నగర్, ఈ కాలనీలన్నీ కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం అంతా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు. ఒక రోడ్డుకు దగ్గరలో ఉంటుంది, ప్లస్ చాలా ప్రశాంతమైన కాలనీగా పేరు పొందింది. ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో మనందరికీ తెలుసు, మన వర్షాలు ఏదైతే అకాల వర్షంలో వచ్చి ఆ వర్షాలతోని అత్యధిక వర్షపాతం వర్ధనపేట నియోజకవర్గంలో కురవడం జరిగింది. అందులో భాగంగా భీమారం మన భీమదేవరపల్లిలో పడ్డ చెరువు నీళ్లు ఎక్కడైతే ఒకటి గొలుసుకట్టు చెరువు తెగిపోవడంతో దాంట్లో మన వడ్డపల్లి చెరువుకి వచ్చి వడ్డపల్లి నుండి వచ్చిన ఓవర్ఫ్లోతో దీని యొక్క అవుట్లెట్ చాలా చిన్నగా ఉండే 6 క్యూసిక్ మీటర్స్ పోయేది ఉంది. దానికి ఒక 4 ఇంతలు ఎక్కువ వచ్చేసరికి ఈ గుర్రపు డెక్క, తర్వాత చెట్లు, ఇంకా కొన్ని చెత్త చెదారం వచ్చి అదైతే జాలి ఉందో జాలీలో తట్టుకున్నట్లు వాటర్ రిటర్న్ కొట్టి చెరువు తెగిపోయి ఎక్కువ శాతం లాస్ అయింది వివేక్ నగర్ కాలనీ, అమరావతి కాలనీ, ప్రగతి నగర్ కాలనీ. ఈ 3 కాలనీలు చాలా ఎఫెక్ట్ అయినాయి. ప్రతిసారి అపార నష్టం జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది, ముఖ్యంగా మనకు హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఆ యొక్క కల్వట్ నయీం నగర్ మోరి అంటారు, దాని కట్టుడులో చాలామంది ప్రజలు ఇండ్లు ఈసారి మునగలేదు. చాలా ఇండ్లు మునగకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయింది. గత పాలకులు చేసిన నష్టం, ఆ ఊర చెరువును సుమారు 24 ఎకరాలను ఈరోజు కుదించుకుపోయి లాస్ట్కు 5-6 ఎకరాల కంటే ఎక్కువ లేదు. అట్లీస్ట్ దాన్నైనా కాపాడుకుంటే రేపు రాబోయే తరానికి గ్రౌండ్ వాటర్ దొరకదు, ఏం దొరకదు కాలనీ వాసులకు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా చెరువును రక్షించే విధంగా బాధ్యతలు తీసుకున్నాం. దీనికి ఒక కమిటీ వేసుకున్నారు కాలనీ వాళ్ళందరూ. దానికి తుపాకుల దశరథం, మీసాల రమేష్ గారు, ఇంకా టీం అంతా దాన్ని ఆర్నిషలు కొట్లాడుతున్నారు. వాళ్ళు ఆ చెరువును కాపాడాలని 100% వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉంటా. వీలైతే హైడ్రా తీసుకొచ్చి, అంటే మన దగ్గర వరంగల్ వైడ్రా తెచ్చి, వైడ్రా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ చెరువులు ఉన్నది నా వర్ధనపేట నియోజకవర్గం. ఆ చెరువులన్నీ అన్యాక్రాంతమైనవి. వాటిని కాపాడే విధంగా ఈసారి అసెంబ్లీలో మాట్లాడి దాన్ని కూడా చెరువులను రక్షించే విధంగా, ప్లస్ కాలనీలు కూడా రక్షించే విధంగా ముందుకెళ్తాం. గతంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ శిలాఫలకాలు వేసారు, మర్చిపోయారు, వీళ్ళంతా ఎదురు చూశారు. సో ఇప్పుడు మీరు శాంక్షన్ చేశారు బడ్జెట్. సో ఎన్ని రోజులు పూర్తి చేసి మళ్ళీ వర్షాకాలం పూర్తి చేస్తారు, ఏం చెప్తారు ఈ కాలనీ వాసులకు? 100% మాట ఇచ్చినాను. శాంక్షన్ ఏదో ఆషామాసిగా ఎలక్షన్ కోసం వేసిన శిలాఫలకాలు కాదు. గత పాలకులు 488 పై చిలుకు శిలాఫలకాలు ఎలక్షన్లో ఓవర్ నైట్లో వేసిపోయిండ్రు. ఇప్పుడు ఏంటంటే మేము వేసిన పనులే ఇప్పుడు తెస్తున్నారని అంటున్నారు. మరి మీరు 10 ఏళ్లలో చేయని అభివృద్ధి ఈరోజు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మేము శాంక్షన్స్ వేస్తున్నాం. ప్రొసీడింగ్స్ లేకుండా కొన్ని ఉట్టనే శిలాఫలకాలు వేసిపోయినారు. అవన్నీ తప్పుడు ప్రొసీడింగ్స్. మనం చూస్తే 100 పడకల ఆసుపత్రి కూడా తప్పుడు ప్రచారం వర్ధనపేటలో. ఉట్టనే శిలాఫలకం వేసిపోయినా దానికి ప్రొసీడింగ్ లేదు. మొన్న నేను కొట్లాడి దాన్ని తీసుకొని వచ్చిన 100% 100 పడకల ఆసుపత్రి, అలాగే అక్కడ మున్సిఫ్ కోర్టు తెచ్చిన, అలాగే 200 crores ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ వర్ధనపేట నియోజకవర్గంలో తెచ్చినాను. మరి వాళ్ళకు పిల్లలకు స్టేడియం తెచ్చిన, మినీ స్టేడియం, మరి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇవన్నీ ఒక అభివృద్ధి దిశగా, అంటే ఒక చదువుకున్న విజ్ఞానవంతునిగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు వెళ్ళినా కూడా అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఆస్తి సంపాదించుకోవాలి, లేక రియల్ ఎస్టేట్ చేయాలన్నా, కాంట్రాక్ట్ పని చేయాలన్నా అనే ఆలోచనలతో లేను. 100% ఒక మార్క్, పోలీసులు ఏ విధంగా మార్కుతో బయటకు వచ్చిన నాగరాజ్ అంటే అందరూ తెలుసు వరంగల్ జిల్లాలో. అదే మార్కుతో రేపు ఈ నియోజకవర్గంలో చేసే పనులు తప్పనిసరిగా ప్రజలకు చిరకాలంగా గుర్తుండే విధంగా చేస్తే తప్ప ఎవరి భూములు ఆక్రమించుకోనో లేక ఇంకేదో దందా చేసేది లేదు నాకు.
ధన్యవాదాలు. ఇది దానికి హన్మకొండ ముంపుకు ప్రధాన కారణం ఈసారి గోపాలపురం ఊర చెరువు. ఇక నయీం నగర్ నాలా పూర్తయిన తర్వాత ముంపు ప్రభావం పోయిందనుకున్న ఊర చెరువు తెగడంతో పూర్తిగా 4-5 కాలనీలు ముప్పుకు గురై. ప్రస్తుతం ఈ యొక్క ఊర చెరువుకు రిటైనింగ్ వాల్ శాంక్షన్ కావడంతో ఇక భవిష్యత్తులో హన్మకొండకు ముప్పు తప్పబోతోంది. దాన్ని మరో వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేస్తారంటూ కూడా ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.